ఇక వివరాల్లోకి వెళ్తే జనసేన కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడి వద్ద జరిగిన వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ ప్రజాప్రతినిధుల తీరును ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు. రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, యువ నాయకులు పంతం సందీప్, తెలుగుదేశం, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు అనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పెన్షన్స్ ప్యారడైజ్ని భూ కబ్జాలకి, గంజాయిలకి ఒక నిలయంగా తయారు చేస్తూ ఉన్నారు. వీరి యొక్క ఆగడలకి శృతి మించి చర్చిలు కూడా, ఒక చర్చి వాకలపూడిలో చర్చి కూడా కబ్జా చేయడం జరిగింది. అలాగే ఒక విద్యార్థి, మెడికల్ చదివే విద్యార్థి, ఆ టైంకి నేను కూడా అక్కడికి వెళ్ళాను. వాళ్ళ తండ్రి నా స్నేహితుడు 2.5 ఎకరాల భూమి అవుతుంది, ఆరాధన లాక్కుంటే అతను సూసైడ్ చేసుకుంటే పరిస్థితికి కన్నబాబు గారి యొక్క తమ్ముడు తీసుకొచ్చాడు. అలాగే 2012 నుంచి 13లో లారీ ట్యాంకర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయినటువంటి అసోసియేషన్లో ఇవాళ ఏ లారీ జరగాలన్నా సరే, ఏది జరగాలన్నా సరే వీళ్ళ కనుసరణలోనే జరగాలి. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలే లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు దీపాలు ఎలాగో, పారిశుద్ధ్యం లేదు, తాగునీరు లేదు, దోమలు పెడతా, బ్లీచింగ్ పౌడర్ అన్నది కనీసం కొట్టరు. దోమ కొడితే 30,000 40,000 ఖర్చు అవుతుంది. సామాన్యమైన ఫ్యామిలీకి 30,000 40,000 ఖర్చు అవుతా ఉంది ఒక దోమ కొడితే. ఆ పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు, నేను మొట్టమొదటిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. ప్రతి మనిషికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. మెరుగైన వైద్యం మీకు అందించేటట్టు కొన్ని బృందాలను పెడతాను. మన పిహెచ్సి సెంటర్లో కానీ, మన యొక్క జనరల్ హాస్పిటల్లో కానీ ప్రత్యేకమైన బృందాలను పెట్టి వేగరంగా మీకు వైద్యం, అన్ని కులాల్ని మతాలని కలుపుకుంటూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తాను. కాకినాడ లాంటి ప్రాంతానికి ఒక స్టేడియం లేదు, ఇంతమంది యువత ఉన్నారు, ఒక్క స్టేడియం లేదు, ఒక్కళ్ళు కట్టలేదు, ఒక్క పాలకుడు ఇప్పుడు దాకా దాని గురించి ఆలోచించలేదు. ఆ స్టేడియం నేను కడతానని నేను చెప్తా ఉన్నాను. ఇంటింటికి తాగునీరు రాని పరిస్థితి, అంటే వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారనేది మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షిప్ బిల్డింగ్ యూనిట్ ఉంది, షిప్ బిల్డింగ్ యూనిట్ ఉన్నా సరే దానికి ఏ ఆధునీకరణ చేయకుండా అలా వదిలేశారు. కానీ కాకినాడ పోర్టు ఆంధ్రప్రదేశ్లోనే మొదటి పోర్ట్, అది అభివృద్ధి అయితే, షిప్ బిల్డింగ్ యూనిట్ అభివృద్ధి అయితే ఎంతో మంది యువకులకి, స్థానిక యువకులకి అవకాశాలు వస్తాయి. అలాగే పోర్ట్ని, షిప్ బిల్డింగ్ యూనిట్ని మీ అందరినీ కూడా అది డెవలప్ చేసి ఇక్కడ స్థానిక యువకులకి ఉద్యోగాలు లభించేలాగా నేను పనిచేస్తానని చెప్తున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అన్నిటికన్నా ఎక్కువ నిధులు సెంట్రల్ నుంచి, రాష్ట్రం నుంచి తీసుకొచ్చి దీన్ని అతిపెద్ద నియోజకవర్గమైన కాకినాడ రూరల్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తానని చెప్పి మాటిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో ఒక స్పెషాలిటీ ఉంది. పిల్లి సత్యనారాయణ గారు, అనంతలక్ష్మి గారు, బాబీ గారు, అలాగే నానాజీ గారు, ఈ 3 అంటే ఈ పార్టీలు బీజేపీతో సహా ఇంత సమన్వయం అయ్యి టీడీపీలో ఉన్న నాయకులు టికెట్ రాకపోయినా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూ మా నానాజీ గారిని, అలాగే మా నానాజీ గారు దానికన్నా ఎక్కువ విధంగా పరిగెడుతూ నియోజకవర్గానికి 3 కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దాని మెజారిటీ కూడా సర్వేలో అందరికీ తెలుస్తుంది. సో ఇక్కడ కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారికి 3వ తారీఖున గాజు గ్లాస్ గుర్తుపైన, అలాగే నాకు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపైన పార్లమెంట్ కి వేసి గెలిపిస్తారని మీ అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. వైసీపీ కలర్లు బిల్డింగ్లు వేశారని చెప్పి 1300 కోట్లు కరెక్ట్ చేశారు కలర్లు వేయడానికి.
కలర్లు తీయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ 830 కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్న పిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్ కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు. మీరు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొచ్చాడు. పట్టాదారు మీరు మీ ఇంటికి స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, మీకు ప్లేస్ ఉంది, పట్టాలు ఉన్నాయి, మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతా ఉండే ఒక ముఖం వేసుకుని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున. అది అక్కడ తాగల డిజిటలైజేషన్ అని చెప్పాడు. రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు, అన్ని కూర్చొని డిజిటల్ గా ఉంటాయి, అన్ని కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి. అది ఎలాగైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, రేపు పొద్దున ఎవడైనా సరే 90 రోజులు ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. 90 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోద్ది ఎవడికొకడికి. అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్, చాలా చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపానాన్ని తీసుకు అమ్ముతా ఉన్నాడు. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాను, స్థలాలు ఏమి కానివ్వనని చెప్పాడు. రేపు పొద్దున కూర్చోబెట్టి డిజిటల్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు, ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు. సొంత ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేస్తాడు. వీళ్ళకి తాకట్టు పెట్టడం చాలా అలవాటు. మన ఆస్తులు తాకట్టు పెట్టి మన రోడ్ల మీదకి లాగేస్తారు. అలాగే కౌలు రైతాంగానికి గుర్తింపు కార్డులు లేవని చెప్పి మనకి కాకినాడ రూరల్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉంది. కౌలు రైతులకి దాదాపు నేను ఇన్ని వేల మంది రైతులకి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని పార్టీ తరఫు నుంచి. నేను కౌలు రైతులకి చెప్తా ఉన్నాను, మీ గుర్తింపు కార్డులు ఎట్లాగ రావాలి అనేది ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అది రేపు పొద్దున మేము పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచి మాట్లాడేది మీ గురించే మాట్లాడతాం. అలాగే రైతాంగం గురించి సాగునీరు సమస్యలు మనకి ఏదైతే పూడికలు ఉన్నాయో పూడికలు తీసే, కానీ ఏదైతే మనకి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏమన్నా ఎవరిని తొందరగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం.